హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. కాకరకాయ క్రిస్పీ పకోడా ప్రాసెస్. ముందుగా కాకరకాయని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను. పై భాగంలో కొంచెం కట్ చేసుకున్నా. పై భాగంలోకి అన్నీ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాము. పై భాగం వరకు కట్ చేసుకోవాలి. పూర్తిగా కాకరకాయని కట్ చేయకూడదు. ఇట్ట మధ్యలోకి కట్ చేసుకొని అన్ని పీసులుగా విడివిడిగా ఉన్నట్టుగానే జాయింట్గా ఉన్నట్టుగానే కట్ చేసుకోవాలి. చేతితో గట్టిగా కాకరకాయని పట్టుకొని కట్ చేయాలి. 4 భాగాలుగా కట్ చేశాను. మళ్ళీ 4 భాగాలలో మళ్ళీ కట్ చేసుకోవాలి. చిన్నగా మళ్ళీ కాకరకాయ వేరే చోట కటింగ్ అవ్వకుండా స్లోగా కట్ చేసుకోవాలి. అన్నీ కట్ చేసుకున్నాము. అన్ని కాకరకాయలని ఇదే ప్రాసెస్లో కట్ చేసుకోవాలి. మనకు విత్తనాలు కొంచెం లావుగా ఉన్నట్టయితే ఆ విత్తనాలని తీసేయాలి. విత్తనాలు లేదు, కొంచెం సన్నగానే ఉన్నాయంటే పెట్టేసుకోవచ్చు. కొంచెం లావుగా ఉన్న విత్తనాలని నేను తీసేస్తున్నాను. అన్ని ప్రాసెస్లో కట్ చేసుకోవాలా. అన్నీ కట్ చేసేసుకున్నాము. విడిపోకుండా జాయింట్ అట్టనే ఉండాలి. విడిపోకుండా కట్ చేసుకోవాలి. బౌల్లో వాటర్ తీసుకొని 2 స్పూన్స్ సాల్ట్, 1/2 టీ స్పూన్ టర్మరిక్, కాకరకాయలని సాల్ట్ వాటర్లో వీలైతే 1 గంట సేపు నానబెట్టాలి. మీకు టైం లేకపోతే ఒక 20 మినిట్స్ వరకన్నా నానాలి. నాలుగు కాకరకాయలు పర్ఫెక్ట్గా కటింగ్ చేసుకున్నాను. ఒకదానికి కొంచెం పీసు సైడ్కి వచ్చేసినది, అయినా కూడా పర్వాలేదు, వేసుకున్నాను. ఒక లెమన్ రసాన్ని పిండుకోవాలి. పిండినాక నేను 1 గంట వరకు నానబెడుతున్నాను. మీరు 10 నిమిషాలైనా 20 నిమిషాలైనా నానబెట్టుకోవచ్చు. నానే వరకు పిండి మసాలా కాకరకాయల్లోకి శనగపిండి కప్పుతో అయితే ఒక చిన్న కప్పు శనగపిండి, స్పూన్లో అయితే 5 నుంచి 7 వరకు వేసుకున్నాను. కార్న్ఫ్లవర్ కూడా ఒక 5 స్పూన్లు వేసుకున్నా.
కాకరకాయల క్వాంటిటీని బట్టి పిండిని మేము వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్లో 2 రెడ్ చిల్లీ వేసి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఇది. బ్లాక్ పెప్పర్ 1/2 టీ స్పూన్, టర్మరిక్ 1/2 టీ స్పూన్, గరం మసాలా, జీరా పౌడర్ 1/2 టీ స్పూన్, సాల్ట్ 1/2 టీ స్పూన్, పెరుగు 4 టీ స్పూన్. పెరుగుని మొత్తం బాగా స్పూన్తో చిలక్కొట్టి వేసుకోవాలి. ఒక లెమన్ పిండుకుంటున్నాను. పూర్తిగా ఒక లెమన్ జ్యూస్ వేసేసుకున్నా. వాటర్ వేసి కొంచెం కొంచెంగా బాగా కలపాలి. సేమ్ మనము బజ్జీల పిండి ప్రాసెస్లో కలపాలి. మరి పతలాగా చేయకూడదు. రెడ్ చిల్లీ పౌడర్ 1/2 టీ స్పూన్, రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాక స్పూన్తో బాగా కలుపుకోవాలి. రెడ్ చిల్లీ పౌడర్ వేసినాక బాగా కలిపి వేసుకున్నాము. పిండి ఈ ప్రాసెస్లో ఉండాలి. కాకరకాయలు 1 గంట వరకు నాననిచ్చాను. ఒక జల్లెడలోకి వేసుకుందాము. నీళ్ళు మొత్తము పూర్తిగా డ్రై అయిపోవాలి. మనకు సాల్ట్, లెమన్ జ్యూస్ వేసి నానబెట్టాం కాబట్టి అంత చేదు కూడా ఉండదు. నేను పీల్ కూడా రిమూవ్ చేయలేదు. ఊరికే పై భాగం వరకు కొంచెం అప్ అండ్ డౌన్ ఉన్నవి అవి మాత్రమే లైట్గా చేశాను. పీల్ మొత్తం అట్లనే ఉన్నది కాకరకాయలకి. స్టవ్ మీద బాండీ పెట్టి ఆయిల్ వేసుకోవాలా హీట్ కోసం. కాకరకాయల్లో నీళ్ళు మొత్తము పూర్తిగా డ్రై అయినాయి. పిండి కాకరకాయలకి బాగా లోపల భాగంలో పై భాగంలో బాగా అప్లై చేసుకోవాలి. ఆయిల్ బాగా ఫుల్గా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయింది. ఒకటొకటిగా వేసుకోవాలి. బాగా కొంచెం విడివిడిగా ఆయిల్లోకి వెయ్యాలా. కాకరకాయలు విడివిడిగా కట్ చేసాం కాబట్టి మేము ఒక పక్క కాలినాక ఇంకొక పక్కకి తిప్పుకోవాలి. ఫుల్ ఫ్లేమ్లో పెట్టినాక కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని క్రిస్పీగా అయ్యే వరకు వేగనివ్వాలి. మేము ఇంకా ఫుల్ ఫ్లేమ్ మీద ఫ్రై చేస్తే లోపల పచ్చిగా ఉండిపోతుంది. కాకరకాయ క్రిస్పీ అవ్వదు. ముందుగా ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత లోలోకి కొంచెం తగ్గించుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీ కాకరకాయలు లైట్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేగనివ్వాలి. ఇంకా అన్నీ ఇదే ప్రాసెస్లో ఫ్రై చేసుకోవాలి.
ముందుగా ఫుల్గా పెట్టుకోండి. ఆ తర్వాత లోలో పెట్టుకొని ఫ్రై చేస్తే క్రిస్పీగా అవుతాయి. ఆయిల్ మొత్తము ఇది అయ్యే వరకు జల్లెల్లోనే పెట్టుకోవాలి. మొత్తము డ్రై అయిపోతుంది ఆయిల్ మొత్తం. క్రిస్పీ కాకరకాయల పకోడా రెడీ. ఈ ప్రాసెస్లో చేయండి. రైస్తో పాటైనా చపాతీతో పాటైనా కూడా క్రిస్పీ కాకరకాయ టేస్టీగా ఉంటుంది. ఈ ప్రాసెస్లో చేయండి.